ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1871 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 5, 2024, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ జనవరిలో లాంచ్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. జనవరి 23వ తారీఖు అట్లా మోస్ట్లీ ఇవి లాంచ్ అవ్వచ్చు. ఇప్పుడు కొత్త రూమర్ ఏంటంటే వీటితో పాటు సామ్సంగ్ గ్లాసెస్ కూడా తీసుకొని వస్తుందని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. మీరు రీసెంట్గా మన ఛానల్లో ఒక వీడియో చూస్తుంటారు, రైవాన్ గ్లాసెస్ చూస్తుంటారు కదా, సేమ్ అదే కాన్సెప్ట్లో ఉంటాయి ఇవి. యాపిల్ విజన్ ప్రో ఆ రేంజ్ అయితే కావు, ఈ మెటా రేవాన్ గ్లాసెస్ టైప్లో అయితే ఉంటాయి. సో దీన్ని జనవరిలో అయితే S25 సిరీస్ లాంచ్ అవుతుంది. ఆ లాంచ్ ఈవెంట్లో ఇది తీసుకొని రావచ్చు, లేకపోతే అనౌన్స్ అయినా చేయొచ్చు. లాస్ట్ టైం చూస్తే మనకి గెలాక్సీ రింగ్ అనౌన్స్ చేశారు అండ్ ఫోల్డబుల్ ఫోన్స్తో పాటు గెలాక్సీ రింగ్ లాంచ్ చేశారు. అట్లాగైనా చేయొచ్చు. ఏదైతే స్మార్ట్ గ్లాసెస్ ఉన్నాయో వాటిని అనౌన్స్ చేసి ఫోల్డబుల్ ఫోన్స్ అంటే ఆగస్ట్లో వస్తాయి. సో ఆ టైంకి తీసుకొని రావచ్చు. ఈసారి ఫోల్డబుల్ ఫోన్స్ ఏదైతే రాబోతున్నాయి, జెడ్ ఫోల్డ్ 7, జెడ్ ఫ్లిప్ 7 సైజెస్ పెరగబోతున్నాయి. ఇంతకుముందు మనకి ఫోల్డబుల్ ఫోన్ 7.6 ఇంచ్ ఉండేది, ఓపెన్ చేస్తే ఇప్పుడు 8 ఇంచ్ వరకు స్క్రీన్ సైజ్ వెళ్ళొచ్చు జెడ్ ఫోల్డ్ 7లో. మనకి యాపిల్ నుంచి యాపిల్ విజన్ ప్రో తైవాన్లో లాంచ్ చేశారు. ఇండియాలో లాంచ్ చేస్తారని చెప్పేసి అడిగితే ఇంటర్నల్ సోర్సెస్ నుంచి వస్తున్న రిపోర్ట్ ప్రకారం చూస్తే మాత్రం యాపిల్ విజన్ ప్రో ఇండియాకి అయితే రాదు. వీళ్ళు లిమిటెడ్ యూనిట్స్ తయారు చేశారు, మాస్ ప్రొడక్షన్ అయితే ఏం చేయలేదు అన్ని దేశాలకు తీసుకురావడానికి. వీళ్ళు చెప్పడం ప్రకారం చైనా తర్వాత ఇండియా వీళ్ళకి పెద్ద కంట్రీ అనమాట, ఎక్కువ మార్కెట్ ఉన్న కంట్రీ. సో దీనిలో ఇప్పుడు తీసుకురావడానికి అంత యూనిట్స్ మా దగ్గర లేవు. ఒకవేళ తీసుకొచ్చినా కానీ ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది, 3 లక్షల పైనే ఉంటుంది. ఆ ప్రైస్కి ఇండియన్ కస్టమర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? సో ఈ క్వశ్చన్స్ అన్నీ ఉన్న వాళ్ళకి సో మోస్ట్లీ తీసుకురారు యాపిల్ విజన్ ప్రో. అండ్ దాని చిన్న వర్షన్ ఒకటి తీసుకొస్తారని చెప్తున్నారు కదా, మేబీ అది ఇండియాకి ఏమైనా తీసుకురావచ్చేమో, ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేం విజన్ ప్రో. నెక్స్ట్ మనం గూగుల్ నుంచి గూగుల్ ఇప్పుడు కన్వర్జేషనల్ ఏఐ మీద వర్క్ చేస్తుంది. గూగుల్ సెర్చ్లో మనం ఏదో ఒకటి అడుగుతూ ఉంటాం, దానికి కన్వర్జేషన్ చేయొచ్చు అంటే దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతూ వెళ్ళొచ్చు అనమాట. సో ఆ టాపిక్ మీదే ఉండి స్టిక్ అయ్యి మనం క్వశ్చన్స్ అడుగుతుంటే గూగుల్ సెర్చ్ మనకు సమాధానాలు చెప్తూ ఉంటుంది. సో ఇప్పుడు గూగుల్ సెర్చ్లో వేరీ తాజ్మహల్ అని చెప్పేసి కొట్టారు కదా, మళ్ళీ మైక్ సిమ్ మీద క్లిక్ చేసి ఏ స్టేట్లో ఉందని అడుగుతున్నారు. మళ్ళీ మీరు అడగొచ్చు లైక్ ఏ టైమింగ్లో ఓపెన్ ఉంటుంది, ఏ టైంలో క్లోజ్ ఉంటుంది, ఎప్పుడు ఏ టైంలో విజిట్ చేయడం బెటర్, అంటే ఏ సీజన్లో విజిట్ చేయడం బెటర్ తాజ్మహల్, ఇట్లా క్వశ్చన్స్ అడుగుతూ పోయారనుకోండి, అది అదే టాపిక్ మీద స్టిక్ అయ్యి మీకు ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది. ప్రజెంట్ ఇది టెస్టింగ్ స్టేజ్లోనే ఉంది, మరి ఎప్పుడు తీసుకొస్తుందో తెలియదు. గూగుల్ అయితే ఈ ఫీచర్ అయితే టెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనకి డిజిటల్ చార్ట్ స్టేషన్ లీక్ స్టార్ ఈయన స్నాప్డ్రాగన్ 8S ఎలీట్ ప్రాసెసర్ అయితే కన్ఫర్మ్ చేశాడు. ఏప్రిల్లో ఒక ఫోన్ మీరు చూస్తారు స్నాప్డ్రాగన్ 8S ఎలీట్ తోటి గ్లోబల్గా అని చెప్పేసి చెప్తున్నాడు. అండ్ ఈ ఫోన్స్ 7000 mAh బ్యాటరీ కూడా టీచ్ చేస్తాం, 7000 mAh బ్యాటరీతో కూడా వస్తాయి అని చెప్పేసి. రీసెంట్గా మనకి ఒక లీక్ వచ్చింది, Xiaomi 15CV ఇది ఫస్ట్ ఫోన్ స్నాప్డ్రాగన్ 8S ఎలీట్ ప్రాసెసర్తో వచ్చేది, అది కూడా 7000 mAh బ్యాటరీతో వస్తుంది అని చెప్పేసి. చూడాలి మరి ఇది తీసుకొస్తే మరి ఏ బ్రాండ్ తీసుకొస్తో తెలియదు, కానీ 8S ఎలీట్తో ఫస్ట్ ఫోన్ మీరు ఏప్రిల్ అయితే చూస్తారు. 8S ఎలీట్ అంటే ఇది మీకు 8 Gen 2కి 8 Gen 3కి మధ్యలో ఉంటుంది దీని పర్ఫార్మెన్స్. నెక్స్ట్ మనకి OnePlus ప్రాజెక్ట్ స్టార్లైట్ అని చెప్పేసి ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసింది ఇండియా కోసమే. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇండియాలో వీళ్ళు 2000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తారంట 2027 వరకు, అంటే మొత్తం 6000 కోట్ల రూపాయలు 3 సంవత్సరాలు ఇన్వెస్ట్ అయితే చేస్తారు. అండ్ గ్రీన్ లైన్ సంబంధించి అసలు మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. గ్రీన్ లైన్కి సంబంధించి డిస్ప్లేలో వీళ్ళు ఎక్స్ట్రా ప్రొటెక్షన్ లేయర్ యాడ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఒకవేళ గ్రీన్ లైన్ వచ్చినా కానీ లైఫ్ టైం వారంటీ ఉంటుంది. ఇప్పుడు కొత్త ఫోన్ కొంటారుగా మీరు, ఎప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా గ్రీన్ లైన్ వస్తే లైఫ్ టైం వారంటీ ఉంటుంది అనమాట దానికి. అంతేకాదు OnePlus 13లో వీళ్ళు జియోతో కొలాబ్ అవ్వబోతున్నారు. జియోతో కొలాబ్ అయ్యి 5.55G తీసుకొని వస్తున్నారు. 5.55G అంటే ఇది 380 టైమ్స్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు. ఇది 3cc యూజ్ చేస్తున్నారు. 3cc అంటే ఒకేసారి 3 ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ యూజ్ చేసి డేటా అయితే తీసుకుంటుంది. సో ఈ స్పీడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దీన్ని వీళ్ళు జియోతో కొలాబ్ అయి తీసుకొస్తామని చెప్తున్నారు. అంతేకాదు బ్లూటూత్ రేంజ్ కూడా పెంచబోతున్నట్టు చెప్తున్నారు. అప్ టు 360 మీటర్స్ వరకు బ్లూటూత్ రేంజ్ని కూడా పెంచుతామని చెప్తున్నారు. అంతేకాదు సర్వీస్ సెంటర్స్ కూడా 2026 వరకు 50% వరకు సర్వీస్ సెంటర్స్ పెంచుతామని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న వాటితో కంపేర్ చేస్తే ఇంకొక ఎక్స్ట్రాగా 50% పెరుగుతాయి. సో ఇవన్నీ వీళ్ళు నెక్స్ట్ 3 years టార్గెట్ పెట్టుకుని వెళ్తున్నారు. నెక్స్ట్ 3 yearsలో ఇండియాలో 6000 crores OnePlus అయితే ఇన్వెస్ట్ చేయబోతుంది. నెక్స్ట్ మనకి యూపీఐ లైట్లో లిమిట్ని ఆర్బీఐ ఇంక్రీజ్ చేసింది. నార్మల్గా 500 రూపీస్ ఉంటుంది ట్రాన్సాక్షన్ లిమిట్, దాన్ని 1000 రూపాయలకి పెంచారు. నార్మల్గా వ్యాలెట్లో మనం 2000 రూపాయల వరకు యాడ్ చేసుకోవచ్చు కదా, ఇప్పుడు దాన్ని 5000 రూపాయల వరకు పెంచారు. నెక్స్ట్ మనకి స్పెయిన్లో మొబైల్ ఫోన్ బాక్సుల మీద ఇది హానికరం అని చెప్పేసి రాయాలంట. ఇప్పుడు మనం సిగరెట్ బాక్స్ చూసుకుంటే ఉంటుంది కదా, దానిపైన సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. సో అట్లా వార్నింగ్ మొబైల్ బాక్స్ మీద రాయాలి. మొబైల్ బాక్స్ మీద ఎలాంటి వార్నింగ్ రాయాలంటే పొటెన్షియల్ రిస్క్ ఆఫ్ ఎడిక్షన్ అండ్ హ్యాబిట్స్ ఇట్లా మెన్షన్ చేయాలన్నమాట. సో మీరు దానికి ఎడిక్ట్ అవుతారు, రిస్క్ ఉందని చెప్పేసి. అండ్ ఇంకొక రూల్ ఏంటంటే స్పెయిన్లో వీళ్ళు తీసుకొస్తుంది 13 సంవత్సరాల్లో పిల్లలు డబ్బా ఫోన్ యూజ్ చేయాలి. ఇంటర్నెట్ సౌకర్యం ఉండదు కదా, డబ్బా ఫోన్లో అయితే ఫోన్ మాట్లాడుకోవడం అంతే. సో అవి యూజ్ చేయాలన్నమాట. 13 నుంచి పిల్లలు ఉంటారు కదా, 16-17 ఏళ్ళ పిల్లలు, ఆ పిల్లలు వచ్చేసరికి
పేరెంట్ సమక్షంలో, పేరెంట్ పర్యవేక్షణలోనే స్మార్ట్ ఫోన్స్ అయితే యూజ్ చేయాలి స్టడీ పర్పస్. ఒకవేళ పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, హాస్పిటల్‌కి వెళ్తారు కదా! హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళ మొబైల్ స్క్రీన్ టైమ్ ఉంటది కదా! స్క్రీన్ టైమ్ కూడా డాక్టర్స్‌కి సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఇట్లా చాలా రూల్స్ అయితే తీసుకొస్తున్నారు. అంతేకాదు పిల్లలు మొబైల్ ఫోన్స్‌కి అడిక్ట్ అవ్వకుండా బయట స్పోర్ట్స్ ఉంటాయి కదా! అట్లాంటి కార్యక్రమాలు ఎక్కువ చేసి వాటికి వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా కూడా స్పెయిన్ గవర్నమెంట్ అయితే వీళ్ళు ఒక మొత్తం చూస్తున్నారు. మరి ఎంతవరకు వర్కౌట్ అయితే తెలీదు. పిల్లల్ని ఫోన్ నుంచి తీసుకురావాలంటే బయటికి ఫోన్లు, టీవీలు ఇప్పుడు అలా అడిక్ట్ అయిపోయి ఉన్నారు. బయటికి తీసుకోవడం చాలా కష్టం అయిపోతుంది. నెక్స్ట్ మనకి బీఎస్ఎన్ఎల్ నుంచి బీఎస్ఎన్ఎల్ ఢిల్లీలో ఫస్ట్ 5G నెట్వర్క్‌ని ఎస్టాబ్లిష్ చేసిద్దంట. వీళ్ళు 900 మెగాహెర్ట్జ్ అండ్ 3300 మెగాహెర్ట్జ్ బ్యాండ్స్ ఉంటాయి కదా! వాటిని యూజ్ చేయబోతున్నారు. అండ్ దగ్గర దగ్గర 1800 పైగా సైట్స్ లైక్ అంటే ఏరియాస్ అనుకోండి, ఇంకా టవర్స్ ఏరియాస్ చుట్టుపక్కల మొత్తం 1800 లొకేషన్స్‌లో ఢిల్లీ మొత్తం మోస్ట్లీ 5Gని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఎప్పుడు తీసుకొస్తారో ఎగ్జాక్ట్‌గా డేట్ గాని ఇట్లాంటివేం చెప్పట్లేదు. ఫస్ట్ అయితే మేము ఢిల్లీలో 5G నెట్వర్క్‌ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్తున్నారు. జూలై నుంచి అక్టోబర్ వరకు చాలామంది బీఎస్ఎన్ఎల్‌కి పోర్ట్ పెట్టుకున్నారు. జియో నుంచి, ఎయిర్టెల్ నుంచి, వొడాఫోన్ నుంచి చాలామంది వచ్చినట్టు చెప్తున్నారు. దగ్గర దగ్గర 55 లక్షల మంది వీళ్ళ బీఎస్ఎన్ఎల్‌కి అయితే వచ్చారు. అండ్ మిగతా అక్టోబర్ వరకే అది. నవంబర్ ఈ డేటా అయితే మళ్ళీ త్వరలో అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు. సో బీఎస్ఎన్ఎల్‌కి చాలామంది వచ్చారు. ముఖ్యంగా ఎప్పుడైతే ప్రైజెస్ పెరిగినాయో, రీఛార్జ్ ప్లాన్స్ పెరిగినాయో, దాంతోపాటు ముఖేష్ అంబానీ గారి కొడుకు మ్యారేజ్ కూడా బాగా ఎఫెక్ట్ అయితే కొట్టింది. ఆ టైంలో కూడా చాలామంది స్విచ్ అయిపోయారు జియో నుంచి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే అమెజాన్లో 2XL సైజ్ బీన్స్ బ్యాగ్ విత్ బీన్స్ ₹1199 వస్తుంది. ఓన్లీ బ్రౌన్ కలర్ మాత్రమే. బ్లాక్కి వెళ్తే 1500 ఉంది. ఇది మాత్రం ప్రైస్ కొద్దిగా తక్కువ ఉంది. అండ్ ఏజియోలో టీమ్ స్పిరిట్ టీ షర్ట్స్ ₹100 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఒకవేళ మీరు తక్కువ బడ్జెట్ టీ షర్ట్లు చూస్తే ఈ సేల్ కూడా చెక్ చేయొచ్చు. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇంకా ఎక్కువ డీల్స్ కావాలన్నా కానీ కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది మంది, అక్కడికి వెళ్ళి ఇంకా ఎక్కువ డీల్స్ అయితే మీకు దొరుకుతాయి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే సుధీర్ అడుగుతున్నారు, ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా మొబైల్వి, అవి ఎంత కాస్ట్ ఉంటాయి, అవి ఎలా తెలుసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. మీ మొబైల్ స్పేర్ పార్ట్స్ ప్రైస్ మీరు తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. ఇప్పుడు చాలా మీరు శాంసంగ్ వెబ్సైట్కి వెళ్తే కనిపిస్తాయి, యాపిల్ వెబ్సైట్కి వెళ్ళినా కనిపిస్తాయి, మోటరోలా కానీ లేకపోతే ఐక్యూ కానీ చాలా చూసాను నేను. చాలా వరకు అయితే OnePlus ఏ వెబ్సైట్కి వెళ్ళినా కానీ మొబైల్ మోడల్ నెంబర్ ఎంటర్ చేయండి, అంటే సెలెక్ట్ చేసుకోండి, దాని స్పేర్ పార్ట్స్ వస్తాయి. కొన్నిట్లయితే దామలుగానే కనిపిస్తూ ఉంటాయి. లేకపోతే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీ మొబైల్ మోడల్ టైప్ చేసి స్పేర్ పార్ట్స్ కాస్ట్ అని కొట్టగానే మీకు వెబ్సైట్ ఫస్ట్లోనే వస్తుంటాయి అఫీషియల్ వెబ్సైట్స్. అట్లా కూడా మీరు ఈజీగా సెర్చ్ చేయొచ్చు. నెక్స్ట్ ఒకసారి చైనాలో ఒక లేడీ స్ట్రీమర్ ఉంటుంది. స్ట్రీమర్స్ అంటే గేమ్స్ ఆడుతుంటారు కదా, ఇట్లా అమ్మాయి గేమ్స్ ఆడుతూ ఉంటుంది. అండ్ నార్మల్గా చాలామంది స్ట్రీమర్స్కి సూపర్ చాట్ లాంటివి చేస్తూ ఉంటారు కదా. సో ఈ అమ్మాయికి కూడా ఒక అతను సూపర్ చాట్లు చేసేవాడు. సూపర్ చాట్లు దగ్గర ఎంత చేశాడో తెలిస్తే మీకు షాక్ అయిపోతారు. $5,50,000 $5,50,000 అమ్మాయికి సూపర్ చాట్ అయితే చేశారు. ఒకటేసారి కాదు, చాలా రోజు చేస్తూ ఉంటాడు. ఆ సూపర్ చాట్ చేయడానికి ఏమైనా పెద్ద ధనవంతుడా అంటే ధనవంతుడు కూడా కాదు. ఈయన దగ్గర ఉన్న డబ్బులన్నీ సూపర్ చాట్ల రూపంలో వేసేసాడు. దొంగతనాలు కూడా చేశాడు. 40 దొంగతనాలు చేశాడు. 40 దొంగతనాలు చేసి దగ్గర $3,16,000 దొంగతనాలు చేసిన డబ్బులు కూడా అమ్మాయికి సూపర్ చాట్ రూపంలో వేశాడు. ఎందుకు సూపర్ చాట్ రూపంలో వేశాడు అంటే మీకు అందరికీ డౌట్ వచ్చేసే ఉంటుంది, ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అది అని చెప్పేసి. ఇక్కడ విషయం తెలిసి మళ్ళీ మీరు షాక్ గురవుతారు. అమ్మాయి సూపర్ చాట్ వేసిన ప్రతిసారి థ్యాంక్ యూ అన్న అనేది, థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పేసి. సో అమ్మాయి అన్న అని పిలిస్తే నాకేదో తెలియని ఆనందం కలిగేది. సో ఆనందం కోసం నేను సూపర్ చాట్లు చేసేవాడిని అని చెప్పేసి చెప్తున్నాడు. సో అన్న అని పిలిపించుకోవడం కోసం $5,50,000 అమ్మాయికి సూపర్ చాట్ రూపంలో అయితే వేశాడు. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ₹4,00,00,000 పైగానే సూపర్ చాట్ రూపంలో వేశాడు. 4 కోట్లు. ఇదే ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే. ఎపిసోడ్ నైస్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. అప్పటివరకు సెలవు, బాయ్.